నిన్ను ఏట్లో ఇసిరేస్తా, ఉమ్, నీ సేపతో తిరిగొస్తా. ఉమ్, గడకర్రకు గుచ్చేస్తా, నీ జెండాలా ఎగరేస్తా. నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఇద. ఆ పక్కా నాదే, ఈ ఈ పక్కా పక్క నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టి నిప్పు నేనే. నన్ను మించి ఎదిగటోడు ఇంకోడున్నాడు సూడు, ఎవడంటే అది రేపటి నేనే. నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఎవడ్రా నువ్వు. ఇది అందరికి కూడా సంబంధిస్తుంది. అందరం కూడా దాంట్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ఎవడ్రా నువ్వు అని ఎవరు అడుగుతారు? పరిస్థితులు అడుగుతాయి. పరిస్థితులు అడుగుతాయి. కఠోర వాస్తవాలు, సత్యాలు మనం ప్రశ్నించవచ్చు. కరెక్ట్. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఎవడ్రా నువ్వు అంటే ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తె అవుతాను, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు అంటే రాయిని నేను, గాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును, అవును, అవును. గాయం చేసేవాళ్లే ఉంటారు. ఎవడ్రా నువ్వు అంటే రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగా నే దేవుణ్ణి అవుతాను అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పాలి. అట్లాగే పుష్ప 1లో ఇదొక రకమైన స్ఫూర్తి. పుష్ప 2లో ఇంకొకటి రాశాను. ఉమ్, గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి ఉమ్, వణుకుతూ ఉంటే నీదే తప్పవదా. తప్పు నీదే. ఉమ్. గువ్వ పిట్టలాగా వానకు తడిసి తడిస్తే వణికిపోతావు. బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా. పెద్ద గద్దలాగా మబ్బులపైన హద్దులు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసైదా. పుష్ప పుష్ప పుష్ప. అప్పుడు పుష్ప ఎలా అవుతాడు? పుష్ప ఎలా ఉంటాడు? నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి, నిన్ను కొలవాలంటే సముద్రం లోతు ఇంకా తవ్వాలి. పుష్ప. ప్రతి ఒక్కడు పుష్పనే. అవును. ఇలాగ ఆలోచిస్తే, ఈ ఆలోచన ఇలా ఆచరిస్తే ప్రతి ఒక్కడు, నువ్వు నేను ప్రతి ఒక్కడు పుష్పనే. నిజంగానే ఆకాశం ఎత్తు పెంచాలంటూ అనేది ఒక ఉపమానం. ఎంత అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఎవరికి వర్తిస్తుంది అది? దాంట్లో నేను ఇంకో మాట రాశాను. దాంట్లో దండమెడితే దేవుడికి, సలాము కొడితే గురువులకి, కాళ్ళు మొక్కితే అమ్మకేరా, తల వంచినావా బానిసవి, ఎత్తినావా బాదుషావి, తల పొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా. సూపర్ సూపర్. అలాగే అందరికీ గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం. కవి అనేవాడు రాస్తూ ఉంటాడు, కానీ బాణీకి రాసి దాన్ని కరెక్ట్గా కూర్చోబెడతంలోనే ఒక కవి యొక్క గొప్పతనం. అక్కడికే వస్తున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు. అంటే కవిత్వం రాయడం వేరు, పుస్తకాలు రాయడం వేరు, కథలు రాయడం వేరు, పాట స్వతంత్రంగా రాయడం వేరు, బాణీలో పొందుపరచడం అదే చాలా ప్రత్యేకమైన విషయం. ఆ ప్రత్యేకమైన విషయం ఎలా ఉంటుందో చెప్పబోతున్నా. మీకు చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట, గీతము బాణీ వినిపిస్తా. అసలు దానికి ఇది ఒక బాణీ. ఈ బాణీ మొదటిదంతా ఒక భాగం, రెండోదంతా ఒక భాగం. మొదటి భాగం అంతా ఒకటే వాక్యం ఉండాలి. ఆ బాణీ ఎలా ఉందంటే, తను ఇచ్చిన బాణీ నిజానికి రికార్డింగ్ పీస్ అనమాట. ఇది రికార్డింగ్ కోసం చేసిన పీస్. దీన్ని పాట చేస్తే బాగుంటుందని దర్శకుడు అనుకొని నాకు ఆ రికార్డింగ్ పీస్ని ఇచ్చారు. అది ఎలా ఉందంటే, ఇదంతా ఒకటి, ఒకే వాక్యం. ఈ వాక్యం గురించి ఇది పాట రాయడానికి వెళ్ళినప్పుడు దర్శకుడు ఏం చెప్పాడంటే, ఇందులో ధర్మం అనే మాట రావాలి, యుగం అనే మాట రావాలని చెప్పి. నాకున్న జ్ఞానం కంటే అనుభవం ఎక్కువ కాబట్టి 30వ ఏడు ఇది. 30 ఏళ్ళుగా రాస్తున్నాడు. 1995 నుండి 2024 వరకు 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి వినగానే ఒక మెరిసింది. అధర్మాన్ని అని చెయ్యగా యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. అధర్మాన్ని అని చెయ్యగా యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. ఒకే వాక్యం. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే. ఇదొక వాక్యం. అద్భుతం అసలు. అంటే పల్లవిలో రెండే వాక్యాలు రాయాలి, రెండే వాక్యాలు. దీర్ఘవాక్యం, సుదీర్ఘవాక్యం. అందులో అర్థవంతంగా ఉండాలి, ఆ సందర్భ శుద్ధి ఉండాలి. కలికి అవతారం గురించి చెప్పాను. కలికి అవతారం. కీరవాణి గారు తర్వాత నేను పనిచేసిన వాళ్ళు
మీకు చాలామందికి తెలియదు, దేవి గారు కేవలం బాణీలు ఇస్తారు కాదు, రాసిన సాహిత్యానికి ఓ అత్యద్భుతంగా బాణీ సమకూరుస్తారు. రాసిన సాహిత్యానికి ముందు సంగీతమే కాదు, ఉమ్, రాసిన సాహిత్యానికి ముందు బాణీ సమకూరుస్తారు ఆయన కూడా. ఎలా అంటే నేను ఒక పాట రాశాను. నేను, సుకుమార్ గారు, దేవి గారు, మేము లేపాండే అనే ఒక రిసార్ట్లో ఒక సినిమా కోసం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అల్పాహారం తినేసిన తర్వాత పక్కనే నిలబడి సందర్భం చెప్పారు. ఎవరు? సుకుమార్ గారు. సుకుమార్ గారు. సందర్భం ఏం చెప్పారంటే, ఉమ్, ఒకదాని కోసం వెళ్ళిన మనిషికి, ఒకదాని కోసం వెతుకుతున్న మనిషికి అంతకంటే రెట్టింపు ఆనందాన్ని ఇచ్చే విషయం ఎదురైంది, తారసపడింది. ఉమ్. పాము కోసం వెళ్ళిన వాడికి భామ ఎదురైంది. అప్పుడు నేను రాశాను అక్కడే ఆ బల్ల మీద, ఓకే సుక్కుభయ్య అని చెప్పేసి ఒక వేరే బాణిలో రాశాను, బాణిలో పాడాను అప్పుడే అనుకొని. అది ఆ బాణి ఏంటంటే, అత్తలేని కోడలు తమురాలు అమ్మ. దాంట్లో అది ఆ బాణి పెట్టుకొని, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవి, ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి అన్న. అనగానే అబ్బా చాలా బాగుంది బోస్ గారు అని చెప్పేసి దేవి గారు కూడా చేయి కలిపి, కాదు మీరు సాహిత్యం చాలా బాగుంది, బాణి మీరు పాత బాణి కదా, మనం కొత్తగా చిన్నగా అక్కడక్కడక్కడే చేద్దాం అన్నారు. సరే చేయండి అన్న. నేను సుక్కుబాయ్ అలా నడుస్తూ వాకింగ్, అప్పుడే తిన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, మేము ఇద్దరం అలా వాకింగ్ చేస్తూ తన కాటేజ్ దగ్గరికి వచ్చేసరికి, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే పిందేలా ఎంత చక్కగున్నవి, లక్ష్మి ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి, లక్ష్మి ఎంత చక్కగున్నవి. రాసిన దానికి ఆయన బాణి కట్టి కింద మళ్ళీ ఆ బాణిని కొనసాగించాడు. తారనాన ఎంత చక్కగున్నవే, ముత్తైదు వామెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవే, మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవి. నేను రాశా, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నవి, లక్ష్మి ఎంత చక్కగున్నవి. బాణి భావం అలా కలబోసుకుంది. బాణికి ఎప్పుడూ భావం బానిస కాకూడదు. బాణి భావం రెండు కూడా ఒక బంధాన్ని పెనవేసుకోవాలి. బాణికి ఎప్పుడూ భావం బానిస కాకూడదు. ఓకే, సూపర్. అయితే నేను పాడతాను కాబట్టి స్వయంగా అందరికి వినిపిస్తుంటాను. వినిపిస్తూ ఉంటే ఒకసారి దేవి గారు నేను దుబాయ్లో కూర్చున్నాం. సుకుమార్ గారు ఒక సందర్భం చెప్పేసి తను వెళ్ళిపోయారు. నేను దేవి గారు కూర్చొని దీని మీద కూర్చుందాం అన్నారు. సరే అండి అన్న. అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవి గారు ఒక ఆలోచన వచ్చిందన్న అని మనసులో ఒక పల్లవి అనుకున్నా. ఆ పల్లవి చెప్పాను, బాగుంది మీరు వెంటనే రాసివ్వండి అన్నారు. చక్క రాసిచ్చాను. అది ముందు పెట్టుకున్నారు, కీబోర్డ్ ముందు పెట్టుకున్నారు. దేవి గారు రెండిట్లో సిద్ధహస్తులు కూర్చొని దానికి బాణి వరసలు కూర్చారు. బాగుంది, చాలా బాగుంది, ఒకసారి అనండి అన్నారు. అది నేను మళ్ళీ తిరిగి అన్నాను, బాగుంది బోస్ గారు మీరంటే చాలా బాగుంది, ఒకసారి రికార్డ్ చేద్దాం. మైక్ పెట్టారు, నేను దేవి గారు ఇద్దరు మనం మైక్ పెట్టారు. మైక్ పెట్టి మీరు పాడండి అన్నారు. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు బిసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా అని అప్పుడు అక్కడ పాడిన పాట, అక్కడ రికార్డ్ చేసిన పాట అదే సినిమాలో ఉంది. అదే ఆ పల్లవి అక్కడ రికార్డ్ చేసింది అదే సినిమాలో ఉంది. తర్వాత పల్లవి అక్కడ అయిన తర్వాత మళ్ళీ చరణాలు చెన్నైలో రాశాను. రాసిన తర్వాత చరణాలు మళ్ళీ రాసిచ్చాను. ఎంత బాగా కంపోజ్ చేశారంటే, తమ్ముడు నీకోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నీనే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా,
రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెరికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్య, ఊరయ్యో నాయ్య. నిజంగా నిజంగా ఏడిపించేశారు అసలు. అది ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏడిపి. ఇది నేను రాసిన దానికి స్వరపరిచిన తర్వాత నేను అన్నాను, దేవి గారు మీరేం కష్టంగా ట్యూన్ కట్టొద్దండి, నేను పాడలేను అంటే, చూడండి నేను కట్టడం కోసం మిమ్మల్ని పాడమనట్లేదు, మీరు పాడడం కోసం నేను కడుతున్నాను. సూపర్ సూపర్. నాటు నాటు అని ఒక ఆస్కార్ పాట కూడా 45 నిమిషాల్లోనే పుట్టిందనేది అనుకున్నారు, నిజమేనా అది? నాటు నాటు పాట జనవరి 17 రోజు కీరవాణి గారు రమ్మన్నారు. జనవరి 16కు ఫోన్ చేశారు, రేపు వస్తారంటే వస్తాను. జనవరి 17 వెళ్ళాను. 17 వెళ్ళి కూర్చున్నాను ఎక్కడ, అల్యూమినియం ఫ్యాక్టరీలో వాళ్ళ ఆఫీసు. కీరవాణి గారు అక్కడ, నేను ఇక్కడ, ఎదురుగా మన రాజమౌళి గారు, ఆ మూలకి శ్రీవల్లి గారు కూర్చున్నారు. ఆవిడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆన్లైన్ ప్రొడ్యూసర్ అనుకుంటే అక్కడ కూర్చున్నారు. సందర్భం చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే రామ్ భీమ్లో వాళ్ళ నేపథ్యం చెప్పి, వాళ్ళిద్దరు ఒక పాపను కాపాడడం కోసం వెళ్తున్నారు ఢిల్లీ, అది నేపథ్యం. వాళ్ళు ఒక సందర్భంలో ఒక పార్టీకి వెళ్తారు, ఆ పార్టీలో వేరే వాళ్ళ తెల్లవాళ్ళు ఉంటారు, మనల్ని కొంచెం హేళన చేస్తారు, అయినా కూడా తట్టుకొని వాళ్ళకు మన ఆట ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళ నోళ్ళు మోయించే కార్యక్రమం. అయితే పాట ఇది పాట మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు హీరోలు కలిసి ఆడడం, ఇద్దరు అద్భుతంగా ఆడేవాళ్ళు, ఇద్దరు హీరోలు కలిసి ఆడుతున్నారు మొదటిసారి తెర మీద, ఇద్దరు అద్భుతంగా ఆడే నృత్య ప్రతిభ కలిగిన వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఆడుతున్నారు, ఎంత బాగా ఉంటుందో ఆలోచించండి, ఊహించండి. ఆ నేపథ్యంలో మీరు వాళ్ళకు పాట రాయాలనగానే చాలా చాలా అసలు ఒకలాంటి ఆనందం కలిగింది. కాకపోతే ఏం రాయాలో చెప్పలేదు ఆయన, ఏం రాయకూడదో చెప్పారు. ఏం రాయకూడదు ఏం చెప్పారు? ఏం రాయకూడదంటే ఎంత ముందు చూపు ఉంటే ఆ మాట చెప్పాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారని ఇప్పుడు అనిపిస్తుంటుంది, ఓ అందుకోసం చెప్పారా రాజమౌళి గారు. ఏమన్నారంటే, ఎదురుగా చాలామంది తెల్లోళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, వేరే దేశీయులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు, ఎవరిని కూడా అవహేళన చెయ్యకూడదు, ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని కూడా వెక్కిరించకూడదు, దూషించకూడదు, దుర్భాషలాడకూడదు, మన గొప్పతనం మనం చెప్పాలి అంతవరకే అని చెప్పాడు. వస్తాం, మిమ్మల్ని చేస్తాం, నోరు మూయిస్తాం, మిమ్మల్ని మీ తరిమేస్తాం, కుక్కల్లా రాదిరా మిమ్మల్ని, ఎంతకాలం రా మీ ఆగడాలు, మీ భరతం పడతాం, మీకు చూపిస్తాం, ఇట్లాంటివి ఏం చెప్పొద్దు, ప్రగల్భాలు పలకొద్దు, మన గొప్పతనం మనం చెప్పాలి అంతే అన్నారు. అమ్మ బాబోయ్ బాగానే పెట్టాడు కదా అనుకుని వచ్చాను. వచ్చి 17వ తేదీ వచ్చాను. వస్తూ కారు నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఫిలిం నగర్ అక్కడికి దైవ సన్నిధానం వరకు వచ్చేసరికి మనసులో ఒక మాట మెదిలింది. అయితే ఆయన ఏం చెప్పారంటే, పాట ఉండాలి, పాట ఉంటూనే దాని వెనకాల హుక్ లైన్ నాకు ఉండాలి, హుక్ లైన్లో ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటారు, ఆ హుక్ లైన్ మీదే చివరికి ఇద్దరు అలా డ్యాన్స్ చేస్తూ ఒకరు గెలుస్తారు, ఒకరిని గెలిపిస్తారు అని చెప్పారు. అయితే ఆ హుక్ లైన్లో ఒక పదం ఉండాలి అని చెప్పారు. ఏంట్రా బాబు ఎలా చేద్దాం, ఇద్దరు పల్లెటూరు నేపథ్యంలో వచ్చారు, పైగా నేటి భాష కాదు అది, ఆనాటి అలనాటి భాష. అయితే ఇద్దరు పల్లెటూరు నుంచి వచ్చారు. ఆ హుక్ లైన్ ఏంటి, ఆ పదం ఏంటి, ఏం పెట్టాలి, ఆ కొక్కెం ఎలా తగిలించాలి, ఆలోచిస్తూ దైవ సన్నిధానం వరకు వచ్చేసరికి ఒక మాట తగిలింది, స్ఫురించింది, నాటునే స్ఫురించింది. వెంటనే ఫోన్లో పక్కన ఆపేసుకొని నాటు వీరనాటు నాటు ఊరనాటు నాటు మహానాటు నాటు మరీ నాటు అని ఈ 4 వాక్యాలు రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళా. 17వ తేదీ 18 కూర్చుని మొత్తం పాట రాశాను. 19 ఒకసారి చూసుకుని ఇంకొక పల్లవి రాశాను, వేరే రాశాను, వేరే 2 రాశాను, మొత్తం 18, 19 రాసి 20వ తేదీ వెళ్ళి వచ్చారా అన్న, వచ్చాను సార్, రాశాను. ముందు ఇంకోటి వినిపించాను, సంబంధం లేదు, కొంచెం ఇంకేమైనా ఉందా అన్నారు, ఇంకొంది సార్ అన్న, ఇంకోటి వినిపించా, అది ఎటో వెళ్తుంది బండి, కొంచెం ఇద్దరు మొహాల్లోనూ ఒకలాగా ఏంటి మనోడు ఏంటి ఇలా వచ్చాడు,
ఇంకేమైనా ఉందా అంటే ఇంకొకటి ఉంది సార్ అన్న. సరే అది చెప్పండి అన్నారు. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 ఊర నాటు 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 వీర నాటు అని మొత్తం చెప్పేశా. అంటే నేను వేరే ఒక బాణిలో పాడాను అనుకో, అదే 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 అనగానే మొత్తం ఇంకో చరణం కూడా పాడాను అలాగే. రాజమౌళి గారు ఒకసారి ఆ పేపర్ ఇవ్వండి అన్నాడు. పేపర్ ఇచ్చారు. ఇదేదో పని అయ్యేలాగుంది అనుకున్నారు. చూసి పెద్ద నాయి చూడండి అని కేరవణ గారికి ఇచ్చారు. కేరవణ గారు చూశారు. బోస్ గారు దీని మీద మనం కూర్చున్నాం, దీని మీద నేను కంపోజ్ చేస్తాను, మీకు టచ్లో ఉంటాం, మీరు వెళ్ళండి అన్నాడు. అమ్మాయి అనుకుని వచ్చాను. మొత్తం ఇప్పుడు సినిమాలో ఉన్న 90% అదే ఆ రోజు 45 నిమిషాలు రాసిందే ఇది. తరువాత పాట వాళ్ళు కీరవణ గారు కంపోజ్ చేయడం మొదలెట్టి సంవత్సరం మీద 7 నెలలు 19 నెలలు పట్టింది. 19 నెలలు కంపోజ్ చేస్తూనే ఉన్నారు, రకరకాలుగా మారుస్తున్నారు. మధ్యలో పాండమిక్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇలా వద్దు అలా వద్దు ఇలా రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు మారిన కొద్దీ పాట మారుస్తున్నారు. కానీ ఈ 2 చరణాలు మాత్రం మార్చలేదు. వెనకొచ్చే తోకలు చిన్న మారుస్తున్నారు. చిట్ట చివరికి పాట పూర్తయింది. ఉక్రెయిన్ షూటింగ్ వెళ్ళిపోయారు. ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ ముందు షూటింగ్. నేను పుష్ప 1కి వెళ్ళిపోయాను. నేను సుక్కుబయ్య దేవి గారు చెన్నైలో కూర్చున్నాం. పాట షూటింగ్ అవుతోంది. ఏదో విచిత్రమైన నెంబర్ నుంచి కాల్ వచ్చింది. విచిత్రమైన నెంబర్. అమ్మ ఇది మనం ఎత్తాల్సిందే అని చెప్పి ఎత్తా. ఇదేదో మనం దీన్ని మిస్ చేసుకోకూడదు కాలని చెప్పి ఎత్తా. హలో ఎవరండి అంటే నేను చంద్రబోస్ గారు, నేను రాజమండ్రి. అమ్మా ఎక్కడండి అన్న. నేనే షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేస్తున్నారు మరి ఏంటండి అన్న. ఏం లేదు, మీరు ఆ లాస్ట్కి ర్యాప్ రాశారు కదా. రాశాను. ఆ ర్యాప్ ఏంటి అన్నాడు. చిందు మీద చిందు పడగ చిందుతున్న చెమట చుక్కలు లెక్క పెట్టలేక నిలువు గుడ్లేసుకు చూసేంత నాటు 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 ఇంత ఊపు ఇంత ఉడుకు ఇంత హుషారసలు వీళ్ళ కేడ నుంచి వచ్చిందని జుత్తంతా పీక్కునేంత నాటు 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 నాటు. నిలువు గుడ్లేసుకు చూడడం, జుత్తు పీక్కోవడం ఎదుటివాడిని కొంచెం అవమానపరిచినట్టు, కొంచెం తిట్టినట్టే ఉందండి. అది కాదు కదా మనం అనుకున్నది అన్నాడు. అంటే నాటుకు నిర్వచనం చెప్పండి సార్ అన్నారు. నాటు కాదు, నా హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ సుక్కబయ్య దేవి గారు ఉన్నారు, వీళ్ళ కంపోజింగ్కి వచ్చాను, అక్కడ నుంచి మార్చమంటున్నారు అని చెప్పేసి నేను సరే అండి తప్పదు కదా, తను చేయాల్సింది అక్కడ షూటింగ్. నేను వెంటనే సుకుమార్ గారిని అడిగాను, ఒక్క పావు గంట నాకు టైం ఇవ్వండి. దేవి గారిని అడిగి దేవి గారి దగ్గర ప్యాడు పెన్ను తీసుకొని దేవి గారి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి కలిపేసుకున్నా. ఏం చేయాలి ఆలోచిస్తుంటే గబుక్కన అదే బాణీకి మళ్ళీ భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంత రంకెలేసి ఎగిరేలా ఈసేరో ఎకాయకి నాటు 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 దుమ్ము దులిపేలా ఒంటిలోని పాణమంత దుముకులాడేలా దూకేరో సరాసరి నాటు 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 అంటూ 10 నిమిషాల్లో వచ్చేసింది. గబగబా రాసేసి వెంటనే కీరవణ గారికి రాజమౌళి ఇద్దరికి ఫోన్ చేసి కాన్ఫరెన్స్లో ఇద్దరిని పెట్టి మాట్లాడి చెప్పిది. ఇద్దరు బాగుందనగానే అది రాసి పంపించమని కీరవణ అంటే వెంటనే రాసి కీరవణ పంపించేశాను. అక్కడితో ఆ మహాయజ్ఞం పూర్తయింది. ఆ రోజుకి సంవత్సరం మీద 7 నెలలు 19 నెలలు పట్టింది. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో నాకు అనుబంధం ఉంది, చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఒకసారి తనతో అంటే తను తలుచుకుంటే కానీ తన గురించి ఊహించినా కూడా నాకు ఒక ప్రాణవాయులాగా నాకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నాకు ఒక ప్రాణవాయు అందినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు సినిమాల్లో అద్భుత నటుడు, ఆయనకు ఎన్నో మంచి పాటలు రాశాను, చాలా మంచి పాటలు రాశాను. నేను ఒకసారి రాశాను, అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లే పగలు రేయి కార్మికుడల్లే సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ఈ భూమి మీద అస్సలు శిస్తలు మానవుడవుతావు, జనం మెచ్చే నాయకుడవుతావు అని ఎప్పుడో రాశాను నేను. ఎవరికి? పవన్ కళ్యాణ్కి ఎప్పుడో రాశాను. ఇంతే అంటూ ఎప్పుడో ఊహించాను. కవి వాక్కు వృధా పోదు, కవి వాక్కు వృధా పోదు. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి అవుతుంది.